అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం. కళ్ళు లేకపోయినా కోట్లాది మంది జీవితాల్లో అక్షరాల వెలుగు నింపిన ఒక హీరో కథ ఇది. అవును, మనం మాట్లాడుకోబోయేది లూయిస్ బ్రెయిల్ గురించే. ఆయన స్ఫూర్తిదాయక ప్రయాణంలోకి పదండి వెళ్దాం. చూశారా, ఈ మాట తనకు చూపు లేకపోయినా ప్రపంచానికి చూపునిచ్చిన మహానుభావుడు. ఎంత అద్భుతమైన వాక్యం కదా! ఇది కేవలం ఒక మాట కాదు, లూయిస్ బ్రెయిల్ జీవితం మొత్తానికి ఒక నిలువుటద్దం. ఆయన కథ వింటున్నప్పుడు ఈ మాటలో ఉన్న ఆ లోతైన అర్థాన్ని మనం గుర్తుంచుకోవాలి. సరే, ఇక మన కథలోకి వెళ్ళిపోదాం. మొదటి భాగం, అక్షరాల వెలుగుదారి. లూయిస్ బ్రెయిల్ ప్రయాణం, అసలాయన వేసిన దారి ఎలా లక్షలాది మందికి ఒక వెలుగును చూపించిందో చూద్దాం. ఆయన్ని ఏమంటున్నారో చూడండి. దృష్టిలోపమున్నవారికి ఒక జ్ఞానదీపం, అందులకు అక్షరప్రదాత. ఈ జ్ఞానదీపమనే మాటలో ఎంత అర్థముందో కదా! ఒకప్పుడు చూపులేని వాళ్లకు చదువు అనేది ఒక అందని కలే, కాని లూయిస్ బ్రెయిల్ ఆ కలను నిజం చేశారు. వాళ్ల చేతిలోనే జ్ఞానమనే దీపాన్ని పెట్టారు. ఇంత గొప్ప వెలుగు ప్రయాణం మరి అది ఎలా మొదలైంది? మన కథలో రెండవ భాగం, చీకటిలో బాల్యం. అవును, ఈ కథ ఒక విషాదంతోనే మొదలవుతుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇది 1809వ సంవత్సరం. ఫ్రాన్స్లో కూప్వ్రే అనే ఒక చిన్న పల్లెటూరు. అక్కడ లూయిస్ బ్రెయిల్ పుట్టారు. వాళ్ళ నాన్నగారు తోలు వస్తువులు తయారు చేసేవారు. ఇక లూయిస్ విషయానికొస్తే చిన్నప్పట్నుంచే చాలా చురుకైన, తెలివైన కుర్రాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో విధి వేరేలా ప్లాన్ చేసింది. ఒకరోజు వాళ్ల నాన్నగారి పనిముట్లతో ఆడుకుంటున్నాడు. అప్పుడే ఎవరూ ఊహించని ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఆ ఒక్క ప్రమాదం అతని బాల్యాన్ని మొత్తం చీకట్లోకి నెట్టేసింది. అప్పుడు లూయిస్ వయసు ఎంత అనుకుంటున్నారు? కేవలం 3 ఏళ్లు. ఆలోచించండి, ఒక పదునైన పనిముట్టు కంట్లో గుచ్చుకుంది. దానికి ఇన్ఫెక్షన్ అయింది. పాపం ఆ ఇన్ఫెక్షన్ కాస్త రెండో కంటికి కూడా పాకింది. అలా 5 ఏళ్ళొచ్చేసరికి లూయిస్ ప్రపంచం మొత్తం చీకటిమయమైపోయింది. ఆ కష్ట సమయంలో వాళ్ల అమ్మన్న ఒక్క మాట, బిడ్డా, ధైర్యంగా ఉండు. ఈ మాటలు అవి కేవలం ఓదార్పు కోసం చెప్పినవి కావు. అవి భవిష్యత్తులో అతను సాధించబోయే అద్భుతాలకు పునాదిరాయిలా నిలిచాయి. సో ఇక్కడ మన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అతని కళ్ల ముందు చీకటి ఆవరించినా మనసులో మాత్రం ఆశ అనే వెలుగును ఆరనివ్వలేదు. ఆ స్ఫూర్తే అతన్ని ముందుకి నడిపించింది. సరే, ఇక కథలో 3వ భాగానికి వెళ్దాం. జ్ఞానం కోసం తపన. చూపు పోయింది సరే, కాని చదువుకోవాలన్న అతని ఆసక్తికి ఏమైంది? దాన్ని ఎలా కొనసాగించాడో చూద్దాం. చదువుకోవాలనే ఆ తపనతోనే ప్యారిస్లో అంధుల కోసం ప్రత్యేకంగా ఉన్న రాయల్ ఇన్స్టిట్యూట్లో చేరాడు. ఇది అతని జీవితంలో ఒక చాలా ముఖ్యమైన మలుపు. కాని ఆ స్కూల్కి వెళ్ళాక ఒక విషయం అతన్ని చాలా బాధపెట్టింది. అక్కడ వాళ్లకోసం ఉన్న పుస్తకాలు అవి సరిగ్గా లేవు. అక్షరాలు పెద్దగా, ఉబ్బెత్తుగా ఉండేవి. ఒక్కో పుస్తకం చాలా బరువుగా, చదవడానికి చాలా సమయం పట్టేది. పైగా వాటిని తయారు చేయడానికి బోలెడు ఖర్చయ్యేది. సరిగ్గా అప్పుడే అతనికొక కొత్త విషయం తెలిసింది. అదేంటంటే, సైనికులు రాత్రిపూట చీకట్లో ఒకరికొకరు మాట్లాడుకోకుండా సందేశాలు పంపించుకోవడానికి నైట్ రైటింగ్ అనే ఒక పద్ధతి వాడేవాళ్లంట. చుక్కలు, గీతలతో ఉండే ఆ పద్ధతి గురించి వినగానే లూయిస్ బ్రెయిల్కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. అదే అతని ఆవిష్కరణకు పునాది. ఇక మన కథలో 4వ భాగానికి వచ్చేశాం. 6 చుక్కల అద్భుతం. సైనికులు వాడుకునే ఒక కోడ్ ప్రపంచాన్ని మార్చే ఒక లిపిగా ఎలా మారిందో విందాం రండి. అప్పుడు లూయిస్ బ్రెయిల్ తరంతానో ఒక ప్రశ్న వేసుకున్నాడు. అదేంటంటే, చూపులేనివాళ్లు ఇతరుల సహాయం లేకుండా స్వంతంగా, వేగంగా చదవడం, రాయడం ఎలా సాధ్యం? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోవాలనే పట్టుదలతో పని మొదలుపెట్టాడు. సో ఏం చేశాడంటే, సైనికులు వాడే ఆ పద్ధతిని తీసుకుని దాన్ని ఇంకా సింపుల్గా మార్చేశాడు. అందులో 12 చుక్కలుంటే ఇతను దాన్ని కేవలం 6 చుక్కలకు తగ్గించాడు. ఈ 6 చుక్కలనే రకరకాలుగా మార్చి అక్షరాలు, నంబర్లు, చివరికి మ్యూజిక్ నోట్స్ కూడా సృష్టించొచ్చని చూపించాడు. అది వేలుకొనతో అలా తాకగానే గుర్తుపట్టేంత సులభంగా. అసలు విషయమేంటో తెలుసా? ఈ అద్భుతమైన లిపిని కనిపెట్టినప్పుడు అతని వయసు జస్ట్ 15 ఏళ్ళు. నమ్మగలరా? ఆ వయసులో అతను చూపించిన తెలివితేటలు నిజంగా అసాధారణం. ఇక మనం కథ చివరి భాగానికొచ్చాం. అంతం లేని వెలుగు.
బ్రెయిల్ కేవలం ఒక లిపిని కనిపెట్టి ఊరుకోలేదు. తన జీవితాన్నే ఇతరుల కోసం ఎలా అంకితం చేశాడో చూద్దాం. తను చదువుకుండా స్కూల్లోనే టీచర్గా చేరాడు. తనలాంటి ఎంతోమంది అంధ విద్యార్థుల జీవితాల్లో జ్ఞానమనే వెలుగును నింపాడు. అంటే ఆయన సేవ కేవలం ఒక ఆవిష్కరణతో ఆగిపోలేదు, అదొక నిరంతర యజ్ఞంలా కొనసాగింది. ఒకసారి ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను చూద్దాం. 1809లో జననం, 1812లో చూపు కోల్పోవడం, 1824లో బ్రెయిల్ లిపి ఆవిష్కరణ, ఇక 1852లో ఆయన మరణం. చూశారా? పుట్టిన దగ్గర్నుంచి చివరి శ్వాస వరకు ఆయన ప్రయాణం మొత్తం ఒకటే చెప్తోంది: అడ్డంకులను కూడా అవకాశాలుగా మార్చుకోవచ్చని. అందుకే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దృష్టి లోపంగలవారందరూ ఆయన్ని అక్షరాలను అందించిన ఆరాధ్య దైవం అని పిలుచుకుంటారు. వాళ్లకాయన కేవలం ఒక సైంటిస్ట్ కాదు, వాళ్ల జీవితాలలోకి వెలుగును తీసుకొచ్చిన దేవుడు. లూయిస్ బ్రెయిల్ జీవితం మన ముందు ఒకే ఒక ప్రశ్నను ఉంచుతుంది: ఒక వ్యక్తి సంకల్పం ఎన్ని జీవితాలను ప్రకాశవంతం చేయగలదు? ఆయన కథ నిజంగా అసాధ్యమనుకున్నది కూడా సుసాధ్యం చేయొచ్చని మనందరికీ ఎప్పటికీ గుర్తు చేస్తూనే ఉంటుంది.